2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షక మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ తన మేనిఫెస్టోను సంకల్ప పత్ర అని పేరు పెట్టింది. ఈసారి 400 సీట్లు సాధించడం లక్ష్యంగా బీజేపీ ఎన్నికల్లో రంగంలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆయన తన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు గుప్పించారు, పేదలకు, యువతులకు, రైతులకు, మహిళలకు ఈ మేనిఫెస్టోలో ఎన్నో పెద్ద ప్రకటనలు చేశారు. 2029 వరకు ఉచిత రేషన్ పథకం అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే వచ్చే 5 ఏళ్లు ఉచిత రేషన్ కొనసాగుతుంది. ఆయుష్మాన్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. జన ఔషధ కేంద్రాల్లో 80% తగ్గింపుతో మందులు అందుబాటులో ఉంటాయి. ముద్రగణ యోజన కింద రుణ పరిమితి 20 లక్షలు, పేదలకు 3 కోట్ల ఇల్లు, పైపుల ద్వారా తక్కువ ధరకు వంట గ్యాస్ అందించడం లాంటి కీలక అంశాలు ఇచ్చారు. మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను చూస్తే, ఒకే దేశం ఒకే ఎన్నికలు కోసం ఉమ్మడి ఓటర్లను జాబితా విధానం, ముద్రగణ యోజన కింద రుణ పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. స్వానిధి యోజన కింద వీధి వ్యాపారులకు 50,000 వరకు రుణ పరిమితి పెంచారు. ప్రధాని నివాసంలో వికలాంగులకు ప్రాధాన్యంగా ట్రాన్స్జెండర్లకు కూడా గుర్తింపు, ఆయుష్మాన్ పథక పరిధిలోకి తీసుకొస్తేందుకు గుర్తింపు, 10 కోట్ల మంది రైతులకు కిసాన్ నిధి కింద కొనసాగుతుంది. 10 కోట్ల మంది రైతులకు కిసాన్ నిధి కొనసాగిస్తానని కూడా హామీ ఇచ్చారు. 700కు పైగా ఏకలవ్య పాఠశాలలు నిర్మించనున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వందే భారత్ దేశంలోని ప్రతి మూలకు విస్తరింపజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా తమిళ భాష ప్రతిష్టను పెంచేందుకు అన్ని ప్రయత్నాలు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాలకు 4 బుల్లెట్ ట్రైన్లను నడుపుతామని హామీ ఇచ్చారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రత్యామ్నాయాలు ముమ్మరం చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించటంలో తో పాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను, యూనిఫామ్ సివిల్ కోడ్, ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం,